బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి మత్తు పదార్థాల కలకలం రేగింది. మత్తు పదార్థాలలో వినియోగించే సుమారు ₹1,73,00,000 విలువ చేసే నల్ల మందును విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు నల్ల మందు ఓపీఎం తెచ్చి రాజేంద్ర నగర్లోని బాబుల్ రెడ్డి నగర్లో దాచిపెట్టారు. అంతేకాదు ఒక ఫ్యాక్టరీలో జర్దా, మిరాజ్, ప్రజలు నిత్యం వినియోగించే టీ పౌడర్లలో వీటిని కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీపై దాడి చేసిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో మరోసారి మత్తు పదార్థాల కలకలం రేగింది. ఈ ఘటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఎక్సైజ్ పోలీస్ అధికారులు భారీగా నల్లమందును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి విశ్వసనీయ సమాచారం మేరకు నల్లమందు తరలిస్తున్నారనే సమాచారంతో వాహన తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఈ నల్లమందును పట్టుకోవడం జరిగింది. దాదాపు ₹1,70,00,000 విలువైన నల్లమందును మత్తు పదార్థాల్లో తయారు చేసేందుకు వాడతారని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ తో పాటు పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో ఈ నల్లమందు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఇతను ఎక్కడికి తరలిస్తున్నాడు, ఎవరికి సప్లై చేస్తున్నాడు అనే దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. దీని వెనకాల ఉన్న ఎవరు సూత్రధారులు అనే దానిపైన కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు, అదేవిధంగా టీఎస్ న్యాబ్ అధికారులు కూడా తెలంగాణలో వరుసగా సోదాలు చేస్తూ ఎక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా డ్రగ్స్ తయారు చేసిన, ఆ డ్రగ్స్ అమ్మిన, డ్రగ్స్ వాడుతున్న వారి కదలికల పైన కూడా నిఘా ఉంచారు. ఇలా నిఘాలోనే ఈ ఒక్కొక్కటిగా పట్టుబడుతుంది. గత కొద్ది రోజుల క్రితమే భారీగా నల్లమందును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు శంషాబాద్ పరిధిలో ఈ నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడ సప్లై చేస్తున్నారనే దానిపైన విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. మాకు ఇక్కడ ఒక మత్తు పదార్థాలు, నిషేధిత మత్తు పదార్థాలు అమ్ముతున్నారు అనే స్టోరేజ్ చేసి ట్రాన్స్పోర్ట్ అవుతుందనే విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ శంషాబాద్ వాళ్ళు ఒక ఏరియాకి వచ్చి ఈ ఏరియాలోకి వచ్చేసి చూడగా ఒక బొలెరో వెహికల్లో ఓపీఎం 2 కేజీల 300 గ్రాములు, అదేవిధంగా 2 కేజీలు ఓపీఎం పాపిస్ట్రా పౌడరు, అదేవిధంగా 33 కేజీలు ఓపీఎం పాపిస్ట్రా. మరి అతని వ్యక్తి బాబు దలురామ్, అతని పేరు దలురామ్. ఆ బండ్లో బొలెరో వెహికల్లో దలురామ్ ఉన్నాడు. దలురామ్ సన్నాపు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అది ఇక్కడ కిరాయి ఉండి గత 1.5 years నుంచి కిరాయి ఉండేసి అతను ఫ్యాక్టరీకి పక్కలే ఒక ఫ్యాక్టరీ కూడా సప్లై చేస్తున్నాడు. అతను కూడా ఆ ఫ్యాక్టరీకి సప్లై చేయంగా అడిషనల్గా కూడా కొంత ఇండివిజువల్ కూడా ప్యాక్ చేసేసి 10 గ్రాములు 3,000 చొప్పున ఓపీఎం అమ్ముతున్నాడు. ఈ స్ట్రా, అస్క్ ఇదంతా కూడా ఏంటంటే ఈ జర్దా ప్యాకెట్లకు, విమల్, మహారాజ్ ప్యాకెట్లు, మిరాజ్ ప్యాకెట్లకు తయారు చేయడానికి అమ్ముతుంది. ఆ ప్యాకెట్ కంపెనీ అతను కూడా అజార్ అని ఉన్నది. అజార్ అనే అతను పారిపోయాడు.